కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తుంది. మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ప్రాంతంలో భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ పైకి చిమ్ముతుండటంతో 100 నుంచి 150 అడుగులకు పైగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటన జరిగి గంటలు గడుస్తున్న మంటలు ఏమాత్రం అదుపులోకి రాకపోగా అంతకంతకు భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కూడా కాలిపోయాయి. మరోవైపు ఇరుసుమండ గ్రామాన్ని దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులు కుర్బిక్రవుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ బ్లోఅవుట్ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ప్రదేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ డ్రిల్లింగ్ ప్రదేశాన్ని గతంలో ఓఎన్జీసీ అన్వేషించి ఆ తర్వాత వదిలేసింది. ఈ ప్రదేశాన్ని ఓఎన్జీసీ సెప్టెంబర్ 2024లో డీప్ ఇండస్ట్రీస్కు సబ్లీజ్కి ఇచ్చింది. వనరుల ఉనికిని అన్వేషించడానికి, గ్యాస్ నిల్వలను పరీక్షించడానికి గతంలోనే డ్రిల్లింగ్ పూర్తయింది. ఈ క్రమంలో ఇవాళ సుమారు 2.7 కిలోమీటర్ల లోతుకు వెళ్లి పెర్పొరేషన్ కార్యాచరణను నిర్వహించారు. దీనిని వర్కౌట్ రిగ్ అని పిలుస్తారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు అదుపులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుందని ఓఎన్జీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. కోనసీమ జిల్లా మలికిపురంలో గ్యాస్ బ్లోఅవుట్ కొనసాగుతుంది. ఉదయం నుంచి ఇరుసుమండలో మంటలు అదుపులోకి రాలేదు. మోరీ 5 నుంచి 100 నుంచి 150 అడుగుల ఎత్తులో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే మంటలు అదుపులోకి వచ్చేందుకు మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సీఎంటీ, ఆర్సీఎంటీ బృందాల పర్యవేక్షణలో బావిని మూసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరుసుమండలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ప్రమాదంపై పర్యవేక్షణ కొనసాగుతుంది. దట్టమైన పొగతో వందలాది కొబ్బరి చెట్లు నల్లగా మారిపోతున్నాయి. శీతలీకరణ పద్ధతిలో బ్లోఅవుట్పై నీళ్లు చల్లేందుకు ఫైర్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. జేసీబీల సహాయంతో ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్ అందిస్తారు. చిరంజీవి. రాజేంద్ర, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓఎన్జీసీ అంటే 1993 సంవత్సరంలో ఇక్కడ ఓఎన్జీసీ ఒక బోరు ఒక గ్యాస్ కు సంబంధించి ఒక బావిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది 2024లో డిప్ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థకు లీజుకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంస్థ ఈ రోజు ఆ బావి దగ్గర అయితే డ్రిల్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడంతో ఇరుసుమండ గ్రామం అంతా కూడా దట్టని పొగమంచు రూపంలో మొత్తం ఇరుసుమండ గ్రామం అంతా కూడా వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా కొంత భయాందోళన నెలకొన్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా మంటలు రేకెత్తాయి. దీంతో అక్కడ ఉన్న ఎవరైతే ఈ డ్రిల్లింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి వచ్చిన అధికారులు కానీ, ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ ప్రాణభయంతో ఒక్కసారిగా పరుగులు పెట్టారు. అయితే ఈ లోపలే అది బ్లోఅవుట్ అవడం తోటి సుమారు 100 అడుగుల మేర ఎత్తులో మంటలు భారీగా ఎగిసిపడడంతో గ్రామస్తులు అయితే భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనలో ఎవరికి చిరంజీవి అంటే మొదటి మార్నింగ్ నుంచి ఫైర్ జరుగుతుంది. అయితే ప్రస్తుతం బావిని మూసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది పూర్తి స్థాయిలో. దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు? మరోవైపు గ్రామస్తులు కూడా ఖాళీ చేసినట్టు కూడా తెలుస్తుంది. వారికి సంబంధించి ఏమన్నా పునరావాసం ఏర్పాటు చేశారా? అయితే ప్రస్తుతం ఏదైతే ఈ బ్లోఅవుట్ సంబంధించి ఎక్కడైతే బ్లోఅవుట్ జరిగిందో దానికి కిలోమీటర్ పరిధిలో కూడా మొత్తం విలేజ్ అంతా కూడా ఖాళీ చేయడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే దీంతో పాటు ఆ బ్లోఅవుట్ ని ఆర్పాలంటే కూడా ఇంకా 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్పడం జరిగింది. కానీ శీతలీకరణ పద్ధతిలో అంటే బురద మట్టిని, మంచినీటిని కలిసి హై ప్రెజర్ ఏదైతే వాటర్ తో ఆ మంటల మీదకి దాన్ని పంపింగ్ చేస్తారు. ఈ కారణంలో బురద మట్టి భారీగా డంప్ అయ్యి అక్కడ మంటలైతే అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికోసం ఇప్పటికే అధికారులు అంటే ఈ బ్లోఅవుట్ జరిగిన ప్రాంతానికి 200 మీటర్లు ఒక పంటకాలం ఉంది. దాని నుంచి కూడా వాటర్ ను సప్లై చేయడానికి జేసీబీల సహాయంతో ఇప్పటికే అధికారులు అన్ని పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం నుంచి కూడా ఈ బ్లోఅవుట్ ని
కంట్రోల్ చేయడానికి ఓఎన్జీసీ అధికారులు ఇటు స్పెషలిస్టులు కూడా కొంతమందిని తీసుకొస్తున్నారు. వారి సహాయంతో ఈ బ్లోఅవుట్ మంటలను అయితే కంట్రోల్ చేసే ఏర్పాట్లు అయితే అధికారులు అయితే చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎంపీ ఇది కోనసీమ జిల్లా ఎంపీ గాని, రాజోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గాని మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే మోహరించింది. దీనిపై సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించిన ఏ సహాయం కావాల్సినా కూడా అన్ని ఏర్పాట్లు చూడాలని కూడా ఇప్పటికే జిల్లా అధికారులతో పాటు ఎంపీలు కూడా సూచించడంతో అంతా కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలోనే మోహరించారు. అయితే బ్లోఅవుట్ రేపు మార్నింగ్ నుంచి కూడా ఈ బ్లోఅవుట్ ను కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు రేపు ఉదయం నుంచి ప్రారంభిస్తారు. అది ఎప్పటికీ కంట్రోల్ అవుతుంది అన్న దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి. కోనసీమ జిల్లా ఇరుసుమండ్లో గ్యాస్ లీకేజ్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రుడు అచ్చెన్నాయుడు సుభాష్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అలాగే స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఘటనపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు.